వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమమును ప్రతి వారము దేవుని చిత్తానుసారముగా దేవుని యొక్క వాక్యాలను వినటానికి దేవుడిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధముగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో ప్రతి వారము వినుచున్నందుకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము కడవరి దినాల్లో ఉన్నాము కనుక ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఎన్నో రకాలైనటువంటి ఎన్నో వేదనకరమైనటువంటి ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వారి యొక్క బాధలను, వారి యొక్క వేదనలను ఈ లోకంలో ఎవరూ కూడా తీర్చలేరు. అదే వేదనతోటి, అవే శ్రమలతోటి ఎల్లప్పుడూ కుమిలిపోతూ ఉండేటి కంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడిగా అంగీకరించి ఆయనను నమ్ముకోవడం ద్వారా నీకు శాంతి సమాధానము కలుగుతూ ఉందని బైబిల్ గ్రంథంలో చెప్తాం. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలను శ్రద్ధతో విని వాటి ప్రకారముగా జీవించినట్లయితే నీకు శాంతి సమాధానము, కుటుంబంలో నెమ్మది, నీవు అనుకునేటువంటి కోరికలు దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతిని మీరు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం నాకు ఎక్కడ కనపడుతుంది? అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఇనేటువంటి ఈ శ్రమలతోటి, ఈ చిక్కు సమస్యలతోటి నేను సతమతమవుతూ ఉన్నాను. దేవుడు నాకు ఏ విధమైనటువంటి సహాయము నాకు చేయడం లేదు దేవుని సన్నిధిలోకి వెళ్ళినా కానీ అనేటువంటి తలంపులు చాలామందిలో కలుగుతూ ఉంటాయి. కానీ దేవునిని నమ్ముకునేటువంటి బిడ్డలు ఎవరు కూడా చెడిపోరు, ఇంతవరకు చెడిపోలేదు. కాబట్టి దేవునిని నమ్ముకోవడం ద్వారా ప్రతి వ్యక్తికి బహు ధైర్యం కలిగేటువంటి మనశ్శక్తి ఆయన కలగ చేస్తారనేటువంటి సంగతిని మీరు మర్చిపోవడం. బాధలు ఎల్లవేళలా మనకు కంటిన్యూ కావయి. ఏదో ఒక రోజున దేవుడు వాటి నుంచి మనలను విడుదల చేస్తారనేటువంటి గొప్ప విశ్వాసముతోటి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, హృదయపూర్వకమైనటువంటి మనస్సుతోటి ఆయనను ఆరాధించినట్లయితే ఆయన నీ మొర ఆలకించి సమస్త విధములైనటువంటి బాధలలో నుంచి ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు మనతో దేవుడి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 91 వెర్స్ 4 to 7. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవునికి స్తోత్రం. చూసారా, ఎవరెవరినో నమ్ముకుంటూ ఉంటాం, మన బంధువులను నమ్ముకుంటాం, స్నేహితులను నమ్ముకుంటూ ఉంటాం, అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి భార్య బిడ్డలను నమ్ముకుంటూ ఉంటాం. అయితే కొంతకాలము అయిన తరువాత వారు నీకు ఏ విధమైనటువంటి సహాయము చేయలేనటువంటి స్థితిలో ఉండవచ్చు. కానీ మన పరలోకమందు ఉండేటువంటి తండ్రిని, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకముగా నీవు సేవించినట్లయితే
ఆయన నీకు అనేక రకాలైనటువంటి మేళ్లతో నింపుతారు అని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నీకే విధమైనటువంటి అనారోగ్యము కలిగినా, ఏ విధమైనటువంటి శ్రమలలో ఉన్నా, ఏ విధమైనటువంటి బాధలలో ఉన్నా, ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి నీవు బాధపడుతూ ఉన్నా, నీవు ఆయనను ఆనుకున్నట్లయితే, ఆయనను సేవించినట్లయితే, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళి హృదయపూర్వకముగా నీవు ఆయనను అంగీకరించి మోకాళ్ళుని నీ విన్నపాలన్నింటినీ కూడా ఆయనకు తెలియచేసినట్లయితే ఆయన సమస్తమును చూసేటువంటి దేవుడునై ఉన్నాడు. అందుకని అంటున్నారు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన నిన్ను ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు. ఈ ఆశ్రయం ఇచ్చేటువంటి దేవునిని నీవు విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు. అందుకనే నీవు ఈ సమస్యలతో బాధపడుతున్నావు. అందుకనే నీకు ఈ ఉద్యోగం రావటం లేదు. అందుకనే నీవు అనుకునేటువంటి కోరికలు నీవు సిద్ధింపలేకపోతున్నాయి. నీవు సరిగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో సరిగా ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలను నువ్వు శ్రద్ధగా వినినట్లయితే, ఆయన మాటలను శ్రద్ధగా విని వాటి ప్రకారముగా నీవు జీవించినట్లయితే, యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే, ఆయనే నా కొరకు శిలువ మీద మరణించారు అనేటువంటి ఆ జ్ఞానాన్ని నీవు ప్రతి దినము నీవు ఆయనను గురించి ఆలోచన చేసినట్లయితే, ఆయన నీ యందు కనికరము కలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని చూసేటువంటి దేవుడు. ఆయన నీ యందు జాలిపడి నీకు సమస్తమైన విధములైనటువంటి మేళ్లతో, నీకే అవసరతలు ఉన్నాయో, నీ అక్రతలు ఏమిటో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన నీకు ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు. ఆశ్రయం ఇచ్చేటువంటి దేవునిని నీవు విడిచిపెట్టి నీవు వేరొక మార్గములో ప్రయాణం చేస్తా ఉన్నావు. ఏ రకమైనటువంటి మార్గములో నీవు ప్రయాణం చేసినా కానీ తుదకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మార్గములోనే నీవు నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఒకటే. రెండవది ఏంటంటే, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. చూసారా, నీకు షెల్టర్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంటుంది, నీ మనసుకు నెమ్మది ఎక్కడ దొరుకుతుందా అని అంటే, ఆయన రెక్కల కిందే నీకు ఆశ్రయము కలుగును. మంచి ఎండలో ప్రయాణం చేసినప్పుడు, వడగాల్పులో నీవు ప్రయాణం చేసినప్పుడు, ఎక్కడైనా ఒక పచ్చని చెట్టు నీడకి వెళ్ళినట్లయితే నీకు ఎంతో విశ్రాంతి కలుగుతుంది. నీ ప్రాణము తెప్పరిల్లుతుంది. ఎందుకంటే ఆ ఎండ దెబ్బకు, ఆ వడగాల్పుకు నీ ప్రాణము తల్లడిల్లిపోతుంది. వెంటనే ఆ చెట్టు నీడకి వెళ్ళినప్పుడు నీ ప్రాణానికే హాయి కలుగుతుంది. అదే విధముగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, నీ హృదయం అంతా సతమతమతు అయిపోతూ ఉన్నప్పుడు నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చెంత, యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళి నీ యొక్క పాపములన్నిటినీ ఒప్పుకొని ఆయనను నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించినట్లయితే నీ మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది, ఉపశమనము కలుగుతుంది. ఇటువంటి వాక్యాలు చెప్పినటువంటి దేవునిని నీవు విడిచిపెట్టినట్లయితే నీకు ఏ విధమైనటువంటి మేలు నీ జీవితంలో చూడలేవు. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగుతుందంటున్నారో, ఆయన సత్యమైనటువంటి మాటలను నీవు వినినట్లయితే, ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యవాక్యముల ప్రకారముగా నీవు నడిచినట్లయితే నీకెంతో మేలు కలుగుతుంది. నీ హృదయంలో ఉండేటువంటి కాఠిన్యతను, ఆ దుర్మార్గతను, అసూయ స్వభావములను, నిన్ను ఏమైతే వెంటాడుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యముతోటి నీవు కడుగుకున్నట్లయితే నీకు చాలా మంచి జరుగుతుంది. మేలు చేసేటువంటి దేవుడు,
మన దేవుడు కీడు చేసేటువంటి దేవుడు కాదు. అటువంటి మేలు చేసేటువంటి దేవునిని నీవు హృదయపూర్వకముగా అంగీకరించటం ఎంతో మేలు. ఆయన సత్యవంతుడు, నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. కేడము డాలునై ఉన్నది. యుద్ధాల్లో చేసేటప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, చేతికి కట్టుకుంటూ ఉంటారు. అది దానితో యుద్ధం చేసినప్పుడు ఈ చెయ్యికి కానీ బాడీకి కానీ ఏ విధమైనటువంటి హాని చేయలేదు ఎదుట నుండి వచ్చేటువంటి వ్యక్తి. అటువంటి ఆయుధాలతోటి ఉండి యుద్ధం చేసేటువంటి వ్యక్తికి ఎన్ని వసతులైతే కలిగి ఉంటారో, ఎన్ని సదుపాయాలైతే కలిగి ఉంటారో, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కలిగి ఉంటారు, ఆ స్వేచ్ఛను కలిగి ఉంటారు అని బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి వాక్యాలు చదివినప్పుడు మరి నీకేమనిపిస్తుంది? దేవుని యొక్క వాక్యానికి ఏ విధమైనటువంటి మంచి స్థానాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావో లేదో ఒకసారి ఆలోచించి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో విని అది ఎంతవరకు నీకు అన్వయిస్తూ ఉన్నదో ఆలోచించుకోవలసినటువంటి బాధ్యత నీదే. దైవజనులు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి దేవుని యొక్క వాక్యాలను వివరిస్తూ ఉంటారు. ఆ క్షణమే విని మరుసటి క్షణంలో నీవు మర్చిపోయినట్లయితే నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. ఇంకొక మాట, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎరుగు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చూసారా ఎన్ని టాలెంట్స్ ఇస్తున్నారో ఇక్కడ నీ కొరకు నా కొరకు దేవుడు. ఇక్కడ రెక్కల కింద ఆశ్రయం కలుగునని చెప్తున్నారు. ఆయన సత్యమైనటువంటి దేవుడు అంటున్నారు. కేడుమునై ఉన్నానని చెప్తా ఉన్నారు, డాలునై ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటి మాటలుగా ఇక్కడ పరిగణింపబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలలో ఉండేటువంటి అర్థాన్ని నీవు స్వీకరించి ఇవి నా కొరకే వ్రాయించబడిన మాటలు అని నీవు జ్ఞానముతో ఆలోచించవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. అంటే ఎప్పుడు నీవు దేవునిలో నిమగ్నమైనప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగినప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నీకు వర్తిస్తాయి. దేవుడు ఇవన్నీ నీ కొరకే వ్రాయించబడి ఉన్న ఈ గ్రంథములో. అయితే అవి నీవు వాటిని స్వీకరించాలి, వాటిని అన్వయించుకోవాలి. ఎవరు అన్వయించుకుంటారా అనంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలే ఇవన్నిటినీ కూడా అన్వయించుకుంటారు. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దేవుడు వ్రాయించి పెట్టి ఉన్నాడు మన కొరకు. కానీ అవి నీవు స్వీకరించలేక నీవు దూరంగా పారిపోతున్నావు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. డిట్రోనమీ చాప్టర్ 7 verse 14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. దేవునికి స్తోత్రం. చూసారా ఏం చెప్తున్నారు? నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని, నీవు క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, దేవునిని ఎరిగినటువంటి బిడ్డవని చెప్పుకుంటున్నావు, నీలో ఏ విధమైనటువంటి చెడు తలంపులు లేకుండా ఉన్నాయని నీవు చెప్పుకుంటున్నావు, దేవునిలో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నేనే కొనసాగిస్తున్నాను, ఇతరులు ఎవరు కొనసాగించటం లేదు అని నీవు చెప్పుకున్నట్లుగా అనేక రకాలైనటువంటి మాటలను నీవు చెప్పుకుంటూ ఉంటున్నావు. ఎందుకనంటే అది నీ యొక్క గొప్పతనము అని అనుకుంటున్నావు. కానీ ప్రజలకు చెప్పేటువంటి మాటలు అవి బోస్టింగ్గానే కనపడతాయి, అంటే గొప్పతనముగానే కనపడతా ఉంటాయి. అయితే క్రీస్తులో ఉండేటువంటి నీవు ఏమంటున్నారో, నా పేరు పెట్టబడినటువంటి జనులు అంటే దేవునిలో నిండారుగా జీవించినటువంటి,
హృదయపూర్వకంగా సేవించినటువంటి జనులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారు ఏం చేస్తారంటే తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ఎంత ఉన్నతమైనటువంటి స్వభావంతో ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా వారేం చేస్తారని అంటే తమ్ము తాము తగ్గించుకొని, ఎంత ఆస్తిని సంపాదించినా ఏమంటారంటే మనకేముంది బ్రదర్, ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి ఆస్తి, ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి తలాంతులు. దేవుడు ఇవ్వకపోతే మనం ఇదేమైనా సంపాదించగలుగుదామా? దేవుడు ఇవ్వకపోతే ఈ ఉద్యోగాన్ని నేను సంపాదించలేనే, ఈ టెస్ట్ నేను పాస్ అవ్వలేనే అని దేవునిని ఎరిగినటువంటి ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని, తగ్గింపు కలిగినటువంటి మాటలతోటి వారెల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు. తగ్గింపు కలిగినటువంటి స్థితిని వారు కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉంటారో ఆటోమేటిక్గా దేవుడు వారిని హెచ్చించును. దేవుని చేత హెచ్చించబడినటువంటి ప్రజలు ఎన్నటికీ కూడా చితికిపోరు. తగ్గింపు కలిగినటువంటి స్థితిలో వారు ఉండలేరు. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు గనక. తలగా ఉంచుతాను తప్ప నేను తోకగా ఉంచను, ఒకనికి పెట్టివానుగా నేను ఉంచుతానే తప్ప ఒకరిని అడిగేటువంటి పరిస్థితిలో నేను ఉంచను అని దేవుడు వాగ్దానం చేసినటువంటి జనుల యొక్క పరిస్థితులు ఆ రకంగా ఉంటాయి. మెట్టుకు తగ్గింపు కలిగినటువంటి పరిస్థితి ప్రతి వారికి కావాలి. గొప్పతనాలు చెప్పుకునేటువంటి పరిస్థితి క్రైస్తవులకు ఉండకూడదు. క్రైస్తవులకే కాదు, ఏ మనుషునికి కూడా గొప్పతనాలని చెప్పుకునేటువంటి స్వభావం ఉండకూడదు. అటువంటి స్వభావం నీకు ఎప్పుడైతే కలిగి ఉంటుందో గర్వము అనేటువంటి సాతానుడు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఆ విధమైనటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీవు చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు? తమ్ము తాము తగ్గించుకొని, ఇంకొక మాట, ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాటలు. ఏమంటున్నారు? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ప్రార్థన, దేవునికి ప్రార్థన చేసేటువంటి మనసు, తగ్గింపు కలిగినటువంటి మనసు, నీ సమస్యలను తీర్చగలిగినటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకుండా అనుక్షణము కూడా నీవు దేవునిలో జీవించినట్లయితే నీకు ఎన్నో రకాలైనటువంటి మేలులు, ఎంతో రకమైన ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. ప్రార్థన చేసి, అలా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నీ విన్నపాలనే ఆలకించి నీవు ఏ సమస్యలు అయితే ఉన్నావో ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. నన్ను వెతకి తమ చెడు మార్గములను విడచిన ఎడలా. నన్ను వెతకమన్నాడు. దోస్ హూ ప్రే టు గాడ్ దే విల్ గెట్ పీస్. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనసును కలిగి ఉంటారో వారికి ఏం కలుగుతుంది? శాంతి సమాధానము కలుగుతుంది. అటువంటి శాంతి సమాధానము కావాలనంటే దేవునిలో నీవు తగ్గింపు కలిగినటువంటి మనసు కావాలి. ఇంకోటి, చెడు మార్గములను విడచిన ఎడల, నీలో ఉండేటువంటి చెడు తలంపులను, చెడు స్వభావాన్ని, అసూయ స్వభావాన్ని, ఇతరులను చూసి తట్టుకోలేనటువంటి స్వభావాన్ని, ఇతరులను చూసి హర్షించలేనటువంటి స్వభావాన్ని, ఇవన్నిటినీ కూడా ఈ వాక్యముతో నీ మనసును కడుగుకున్నట్లయితే నీవు చాలా ధన్యుడువు. విడచిన ఎడలా ఆకాశము నుండి నేను వాని ప్రార్థనను విని. చూసారా, ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఒకవేళ చెడు స్వభావముతోటి నీవు ఉన్నట్లయితే వాక్యముతోటి నువ్వు కడుగుకొని ఆకాశమందు నుండి నేను వారి ప్రార్థనను విని.
ఈ విధమైనటువంటి మనస్తత్వంతో కలిగి నీవు ప్రార్థించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని. ఎందుకంటే మంచి స్వభావంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు గనక, తగ్గింపు కలిగినటువంటి సమాధానంతో నీవు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు గనక, గొప్పతనాన్ని తీసివేసి చాలా నిరాడంబరమైనటువంటి జీవితముతోటి నీవు జీవిస్తున్నావు కనుక దేవుడు ఆకాశము నుండి నిన్ను చూసి నిన్ను పరీక్షించి వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు ఆకాశము నుండి నీ ప్రార్థన వినటానికే ఆయన సిద్ధముగా ఉన్నారు. అంతేకాదు, నీవే విధమైనటువంటి బాధలో ఉన్నావు, ఏ విధమైనటువంటి రోగముతోటి ఎంతో కాలముగా నీవు బాధపడుతూ ఉన్నావో వాటన్నిటినీ కూడా తీసివేసి నీ రోగములను అరికట్టేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు. అయితే ఇవన్నిటినీ కూడా నీవు స్వీకరించలేకుండా ఉంటున్నావయ్యానంటే నీ యొక్క మనసు చెడిపోయినది, సరి అయినటువంటి పద్ధతిలో లేదు కనుక. కాబట్టి ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుడు నీతో ఏ విధముగా మాట్లాడుతున్నారో అది నీవు గ్రహించి దేవునిని హృదయపూర్వకంగా నీవు అంగీకరించినట్లయితే నీవు ధన్యుడువు. అంతేకాదు, నీ కుడి ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. చూసారా, నీ దేశమును స్వస్థపరుచుదును అనేటువంటి వాక్యాన్ని దేవుడు నీకు చూపించారు. కీర్తనల గ్రంథములో మరలా నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుప్పుడు? దేవునిలో నీవు నిండారుగా జీవించినప్పుడు, హృదయపూర్వకంగా దేవునిని నీవు అంగీకరించినప్పుడు, ఆయనలో నీవు మంచిగా జీవించినప్పుడు, నీ యొక్క జీవితాన్ని ఆయన అంకితం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడనంటే అనేక రకాలైనటువంటి వాగ్దానాలతోటి నిన్ను కాపాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ అటువంటి బలపరిచేటువంటి దేవునిని నీవు హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే నీకు శాంతి సమాధానము కలుగుతుంది. ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తారో నా ప్రభా, వారికి శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు నా ప్రభువా. నా తండ్రి, ఎవరైతే భయముతో, ఎవరైతే ఆందోళనలతో జీవిస్తూ ఉన్నారో నా ప్రభువా, వారికి మీరు సహాయం చేయండి తండ్రి.
వారికి ధైర్యాన్ని దయచేయండి నా ప్రభువా. కృపగలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినుచున్నారో వారిని ఒకసారి ముట్టండి నాయన. వారితో మాట్లాడండి. రక్షణ భాగ్యము లేనటువంటి వారికి మీ రక్షణ భాగ్యాన్ని చూపించండి నాయన. మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును దయచేయండి ప్రభువా. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని, ఈ చిన్ని ప్రార్థన మీ సముఖములో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచుని మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనము. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.